అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గుడిసె నర్సిరెడ్డి స్వాముల వారి యొక్క 22వ ఆరాధన మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మా సహోదరుల అయినటువంటి సూర్యేశ్వర స్వామివారు, మాత ఆదర్శమాంబ వారు, వారి యొక్క పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి వీరగురు దేశికేంద్రీయుల గురు శిష్య పరంపర వారసులైనటువంటి సుధాకర స్వామి వారు, మరి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇది ఎప్పటి నుంచో మీ అందరికీ నేను ప్రాపంచిక విషయాల గురించి 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ప్రాపంచిక విషయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ కలియుగంలో మాత్రమే ఇలాంటి వేదాంత సభలు, ఇలాంటి సమావేశాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మన ధర్మానికి, మన సాంప్రదాయాలకి పూర్తిగా దూరమైపోతున్నటువంటి సందర్భంలో ఇలాంటి గురు పరంపర చాలా ఈ మారుమూల గ్రామాల్లో ఇంకా కొద్దిగా పట్టుకొని ఉందంటే మన పూర్వజన్మ కొద్దిగా చేసుకున్నటువంటి పుణ్యఫలితమే తప్ప మరొకటి కాదు. మరి సాక్షాత్తు మనందరికీ తెలుసు, మన పరంపరలోనే ఉంది. శుకబ్రహ్మ చెప్పినటువంటి పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు భాగవత పారాయణాన్ని వింటే మోక్షానికి వెళ్తావా అనేసి శుకబ్రహ్మ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పరీక్షిత్ మహారాజుకు ఒకానొక సమయంలో అహంకారం వచ్చింది. అహంకారం ఎందుకు వచ్చిందంటే, నేనే రాజుని, వాళ్ళ యొక్క తండ్రి గారైనటువంటి శమీక మహామునికి అడవిలో వేటాడుతూ వెళ్ళిన సందర్భంలో ఈ పరీక్షిత్ మహారాజుకు నేను దాహం వేసి ఋషి ఆశ్రమానికి వస్తే నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఈయన ఒక తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కదా, ఎంతటి గర్వం, ఎంతటి అహంకారం, ఇంత లేచిన రాజును వస్తే నన్ను మాట్లాడియకపోవడం ఏంది అనేసి ఆ సందర్భంలో వచ్చినటువంటి ఆయనకు కుమారుడు, శమీక మహాముని యొక్క కుమారుడు ఇచ్చినటువంటి శాపవశాత్తు 7 రోజుల జరుగుగాక, మృత్యు సమీపించి మరణించుగాక అని పరీక్షిత్ మహారాజుకు శాపం విధిస్తే, అప్పుడు ఆ 7 రోజుల్లోనే నీవు మోక్షానికి వెళ్ళాలంటే ఏం కారణం, ఏం చేయాలని మళ్ళీ వారి తటిగానటువంటి ఆయన ఆ తపోజ్ఞానం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అయ్యా, ఫలానా దగ్గరికి వెళ్తే నీకు శుకబ్రహ్మ దర్శనమిస్తాడు, ఆ శుకబ్రహ్మ చేత 7 రోజులు భాగవతం వింటే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అనేసి ఇప్పటి నుంచి వచ్చినటువంటి వాది ఇవన్నీ. మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన పురాణాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు తీసుకెళ్లేదే ఈ వేదాంత సభ, ఈ పారాయణాలు, ఈ మందిరాలు. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉండడం కూడా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఇందాక అమ్మవారు చాలా సంతోషం, మహిళలు కూడా చాలా, మనం ఒక ఆత్మ నుంచి మరొక దేహానికి ఎలాగైతే ప్రయాణిస్తున్నామో ఆ ఋషి పరంపర ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కూడా మనందరం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన హైందవ సంప్రదాయంలో మనం చూస్తున్నాం ఈరోజు ఒకవైపు ఒక మతం వాళ్ళు, ఒకవైపు ఒక మతం వాళ్ళు, వీళ్ళందరినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఉన్నది ఒకటే ధర్మం. భగవంతుడు అందరిలో ఉండేటువంటి ఆ పరంపరను మాత్రమే కొంతమంది మిడిమిడి జ్ఞానం వాళ్ళే ఈరోజు మేము గొప్ప అనే దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటిది కాకుండా మన ధర్మాన్ని మనం రక్షించుకొని మరి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కొరకే ఇలాంటి మేము ఈ కార్యక్రమాల్లో దాదాపు 2004 నుంచి ఈ గురు పరంపర కాకుండా ధర్మ పరంపరలో ఉన్నాము. ఏదైనా కొన్ని విషయాల పట్ల మేము తప్పుగా మాట్లాడింటే క్షమించి పెద్దలకు నమస్కరించుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. నరసింహరెడ్డి అన్నగారు మాకు